భార్య జాబ్ చేసి వస్తుంది. ఆవిడ మెంటాలిటీ ఎట్లా అంటే నేను వీడి మాట ఏంటి వినేది, అదే మెంటాలిటీ ఉంటుంది ఖచ్చితంగా. నువ్వెంత అంటే నువ్వెంత అంటే నువ్వెంత. అక్కడ పోనీ మా ఆయనే కదా లే ఎందుకు అనుకోవాలా, నేను ఇదే మెంటాలిటీతో ఉన్నాను మేడం. వాళ్ళకి నేను చిన్న టెక్నిక్ చెప్తున్నాను అండి. అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడదాము దాని గురించి. ఇప్పుడున్న దాంట్లో చిన్న టెక్నిక్ ఎవరైనా సరే ట్రై చేసి చూడండి. మీలో చేంజ్ రాకపోతే చూసుకోండి. అంటే ఎవరి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, సింపుల్. కరెక్ట్గా ఈ గో ఈవిల్ ప్లస్ గో అంటే ఈవిల్ ఉంది నాలో. వావ్, ఈగోకి ఇంత మంచి మీనింగ్ ఉందా? వావ్, నైస్. నాకు కొత్త నాలెడ్జ్ తెలిసింది. ఈగో ఈజ్ ఈక్వల్ టు ఈవిల్ గో. ఈవిల్ గుడ్, వెరీ గుడ్. అది ఎక్కడుందని బ్రహ్మకుమారిస్లోంచే ఉందండి. దాంట్లోంచే చెప్పాను నేను, ఈశ్వరీయ జ్ఞానం నుంచి. అంటే వికారము ఎప్పుడు కూడా ఈశ్వరుడు ఏం చెప్తూ ఉంటాడు అంటే మనకి పిల్లలైన వారందరికీ కూడా, అంటే తండ్రి స్థానంలో ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఆయన ఎలా ఉన్నారో మనల్ని కూడా అలాగే తయారు చేయాలనుకుంటే తండ్రి అన్నప్పుడు, ఇప్పుడు మీ ఫాదర్ ఉంటే మీలాగే వాళ్ళలాగే మిమ్మల్ని తయారు చేస్తారు. ఇప్పుడు మనకు కూడా తండ్రి ఆయనలాగే తయారు చేయాలనుకుంటున్నారు. పరమాత్మ ఎలా ఉంటారు? నిర్వికారిగా ఉంటారు కదా. అది డైలీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ మురళి చదివే వాళ్ళందరూ కూడా చదువుతూనే ఉంటారండి. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, మీరు అడిగారు ఇందాక క్వశ్చన్, మేడం కొంతమందిని చూశాను కానీ వాళ్ళు నాకేం అర్థం అవ్వట్లేదు అని. నిర్వికారి జీవాత్మ అని చదువుకుంటారు రోజు. నేను నిర్వికారి జీవాత్మను అని చెప్పేసి చేసుకోమంటారు. ఇక్కడ ఏంటంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి: యోగము, జ్ఞానము, ధారణ, సేవ అన్నది. ఓకే, అంటే 4 లెవెల్స్. ఆ 4 లెవెల్స్లో నేను జ్ఞానపరంగా విన్నాను, యోగపరంగా నేనేం చెయ్యట్లా, ధారణ చెయ్యట్లా. దాన్ని అప్లై చేసే సర్వీస్ పర్పస్లో అప్లై చేస్తానే కదా నాకు వచ్చేది. ఇప్పుడు నిర్వికారి అని తెలుసు, నిర్వికారిగా తయారవ్వాలని తెలుసు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తానే కదా. ఇప్పుడు నేను ఈగో అంటే ఈవిల్ ప్లస్ గో అని చాలా ఈజీగా మీకు అంటే మీలో ఈవిల్ ఉందనే విషయం మీకే తెలియదు. ఈగో అనగానే ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నాలో ఈవిల్ ఉందా దాన్ని తీయాలని చూస్తారు. ఇప్పుడు అదొక మంచి ఎగ్జాంపుల్గా పోతుంది మేడం. ఈగో అనేది అదొక అనేది తీసేసి ఈవిల్ గో అంటే ఏం లేదు, నేను నిర్వికారి జీవాత్మను అని నువ్వు ఎన్నిసార్లు పేపర్ తీసుకుని రాస్తూ ఉండొచ్చు. లేదు అంటే అనుకోండి, ఎన్నిసార్లు అనుకోగలుగుతాను సార్. సింపుల్గా నేను నిర్వికారి జీవాత్మను పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని పట్టుకున్నాను. అంటే నిర్వికారి జీవాత్మ అనుకునేటప్పుడు ఇంకోటి ఏం చేయాలంటే, నేను జీవాత్మ అన్నది ఫస్ట్ నేను అని తెలుసుకోవాలి. జీవాత్మ అని ఎప్పుడైతే అనుకుంటారో, అంటే ఆత్మ అని కానీ ఎప్పుడైతే అనుకుంటారో, మన ఫోకస్ అంతా కూడా బ్రుకుటి స్థానం మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మెడిటేషన్ చేసేటప్పుడు ఏమంటారు? బ్రీత్ తీసుకోమంటారు, వదలమంటారు. ఫోకస్ ఏంటి? బ్రూటి మధ్య స్థానానికి తీసుకురామంటారు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాళ్ళు చెప్పారు. అంటే అర్థమయ్యే రీతిలో చెప్తే కనెక్టివిటీ అయిపోతారు. కొంచెం మీరు అన్నట్టుగా ఏదో లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదన్నారు, ఆ లెవెల్ అన్నటికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి అడుగుతున్నాను మేడం. ఇంకా ఎప్పుడైతే నేను అనుకుంటానో ఆటోమేటిక్గా జీవాత్మ అని నేను అనుకుంటానో, నా యొక్క స్వధర్మాన్ని నేను గుర్తు చేసుకుంటా. శాంతి అన్నది, శాంతి అని నేను ఎప్పుడైతే గమనించుకున్నానో, ఈ శరీరానికి కొంచెం సేపు అతీతంగా అయిపోతాను అనమాట. అంటే ఈ బాడీ నుంచి డిటాచ్ అవుతాను. అంటే ఈవిల్ని తొయ్యాలి కదా బయటికి. తొయ్యడం గురించి బాడీకి డిటాచ్ అవ్వాలంటే అశరీరి స్థితి ధారణ చేయాలి. నేను అశరీరి జీవాత్మ అని కూడా అనుకుంటూ ఉండాలి. అంటే ఏంటి మ్యామ్? ఈ శరీరం నుంచి దూరంగా ఉన్న జీవాత్మ అంటే శరీరానికి కొంచెం సేపు డిటాచ్ అయ్యాం. అంటే మీ బాడీని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోవడం కాదు, జస్ట్ ఫీల్ అంటే అంటే ఈ థాట్స్ నుంచి డిటాచ్ అయ్యాం. బాడీ నుంచి డిటాచ్ అయ్యాం. ఎప్పుడైతే నేను ఆ కాన్సెప్ట్లోకి వచ్చానో, నేను ఎవరికి కనెక్ట్ అవుతానండి? డైరెక్ట్ దేవుడికి అండి. డైరెక్ట్ పరమాత్మ అందరికీ ఒకటే కదా. ఏదైనా తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, ఏదైనా చెప్పనివ్వండి. ఫైనల్గా వాళ్ళు చెప్పేది, నేనైతే అన్నీ చదివేశాను. ఖురాను చదివాను, భగవద్గీత చదివాను, అన్నీ చదివేశాను. దాంట్లో ఫైనల్గా ఏంటంటే ఈశ్వరుడే అక్కడ ఉన్నది, కానీ బయటికి చెప్పరు, ఒప్పుకోరు. అంతే, మనం కొట్టుకొని వద్దాం. కలియుగంలో అంతం అప్పుడు ఒక్కసారి కొట్టుకుంటే అలవాటు, సడన్ గా మిస్టేక్స్ అవుతాయి. ఇప్పటి నుంచి కొట్టుకుందాం, అప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితే అప్పుడు మొత్తం అంతా స్మాష్ అవుతుంది. కొత్త స్టార్ట్ చేసుకుంటాం. అంటే ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నావు. అంటే నేను బాగాలేదు కాబట్టి నువ్వు కూడా బాగుండకూడదు, నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను.